ప్రౌఢ దేవరాయల దగ్గర అరుణగిరినాథర్ ఆస్థాన కవిగా ఉండేవాడు. ఇతని కంటే ముందు సంబంధన్ ఆస్థాన కవిగా ఉండేవాడు. అరుణగిరినాథర్ చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయాడు. ఆయన సోదరి పెంచి పోషించగా వ్యసనపరుడై స్వేచ్ఛగా తిరుగుతుండేవారు. ఒకరోజు ఆమె చాలా బాధపడి నింద చేయడంతో వైరాగ్యం కలిగి బల్లాల మహారాజు కట్టించిన గోపురం పైనుండి దూకి ఆత్మహత్య చేసుకోబోయాడు. పైనుండి కింద పడుతుంటే సాక్షాత్తు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు అరుణగిరినాథుణ్ణి పట్టుకుని రక్షించాడు. వెంటనే అతను స్వామి స్పర్శతో జ్ఞానం పొంది కవిగా మారి ప్రౌఢ దేవరాయల ఆస్థాన కవి అయ్యాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఇతడు వివిధ రకాల పుష్పాలతో పూజ చేసేవాడు. ఒకసారి స్వామిని ఇంకా స్వర్గంలో ఉన్న పారిజాత పుష్పాలతో పూజించాలి అనే కోరిక కలిగింది. అవి తేవడానికి చిలకలోకి పరకాయ ప్రవేశించేసి స్వర్గంలోకి వెళ్ళగానే అరుణగిరినాథర్ ఆస్థాన కవి కావడం సహించలేని సంబంధన్ దీన్ని గుర్తించి పరకాయ ప్రవేశం చేసిన వెంటనే ఆయన శరీరాన్ని కాల్చివేశాడు. దీనితో అరుణగిరినాథర్ చిలక రూపంలోనే ఈ గోపురంపై ఉండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సేవిస్తున్నాడని, ఇప్పటికీ పాటలు పాడుతుంటాడని ఇక్కడి వారంటారు. అందుకే దీనికి గుర్తుగా ఈ గోపురంపై చిలుక ఉంటుంది. గోపురం శ్రీ రాజరాజేంద్ర చోళ నిర్మించారు. ఓం అరుణాచలేశ్వరాయ నమః.